వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదురుగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్టీసీ కార్మికులకు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేశారు। ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ రమేష్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, టీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త వంగూరు ప్రమోద్ కుమార్ సంబరాలలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెలంగాణ మంత్రి మండలి నిర్ణయించడం హర్షించదగ్గ విషయం అన్నారు। తెలంగాణ ఉద్యమంలో సకల జనుల ఆర్టీసీల పాత్ర కీలకమైందని అన్నారు। ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను పరిగణిస్తున్నట్లు ప్రకటించారు। కేబినెట్ భేటీలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు। విలీనం విధి విధానాలు నిర్ణయించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్। 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు। సాధించిన ఏకైక నేత కేసీఆర్ గారు ఆర్టీసీ కార్మికుల శ్రమను, కష్టాన్ని, వారి జీతభత్యాలను, వారి ఆర్థిక స్తోమతలను గుర్తించి ఈరోజు కోరుకున్న కోరికలు ఒకటైతే దానికి భిన్నంగా ఆర్టీసీ సంస్థను మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే విధంగా నిర్ణయం తీసుకోవడం ఈరోజు క్యాబినెట్లో నిజంగా చాలా హర్షించదగ్గ విషయం। ఎందుకంటే మేము మొదటి నుంచి కూడా ఆర్టీసీ కార్మికుల పక్షాన పోరాడుతూ ఉన్నాం। మొత్తం అన్ని సంస్థల లోపల కష్టజీవులు ఎవరైతే ఉన్నారంటే అది ఆర్టీసీ కార్మికులే, అత్యంత తక్కువ జీతాలకు ఎవరైతే పనిచేస్తున్నారంటే అది ఆర్టీసీ కార్మికులే, ఎక్కువ కష్టం తక్కువ జీతం అది గుర్తెరిగిన కేసీఆర్ ఈరోజు ఆర్టీసీ కార్మికుల పట్ల దేవుడైనందుకు వారి కింద తెలంగాణ ఉద్యమంలో అయితేనేమి, భారత రాష్ట్ర సమితిలో అయితేనేమి, నిరంజన్ రెడ్డి గారి కింద అయితేనేమి పనిచేస్తున్నందుకు మా జన్మ సార్థకమైంది। ఆర్టీసీ కాలనీకి కౌన్సిలర్గా ఉన్న నా జన్మ కూడా సార్థకమైందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ కేసీఆర్ గారికి, నిరంజన్ రెడ్డి గారికి, కేటీఆర్ గారికి, ఆర్థిక మంత్రి హరీష్ రావు గారికి హృదయపూర్వకంగా ఆర్టీసీ కార్మికుల తరఫున